రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ గర్ల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. నమస్కారం సార్. సార్, అమూల్య అనే ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసే యాక్ట్రెస్ రీసెంట్ గా సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్. ఇప్పుడు ఆమెకు సంబంధించిన న్యూస్ వైరల్ అయిపోతుంది. సో వేధింపులు భరించలేక ఈ విధంగా నిర్ణయం తీసుకుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అసలు ఎవరు వేధించారు, ఎందుకు వేధించారు, మరి వాళ్ళ ఫ్యామిలీ ఏమని ఆరోపిస్తుంది, ఈమె అసలు సూసైడ్ చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? అమూల్యశ్రీ అనే ఒక అమ్మాయి దాని ఏమంటారు సినిమా హీరోయిన్ గా ట్రై చేస్తుంది. షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తుంది. అమ్మాయికి ఒక చిన్న సినిమాలో ఆఫర్ కూడా వచ్చింది. ఇంకా అది కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్నో కళలతో ఆమె తన జీవితాన్ని సినిమా నటి కావాలని ట్రై చేస్తూ తను వాళ్ళ అక్క వీళ్ళిద్దరూ కలిసి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే తండ్రి లేడు, తల్లి వాళ్ళు ఒక చిన్న షాపు, బ్యాంగిల్ షాపు, గాజులు అమ్మే షాప్ పెట్టుకొని దాంతో చేస్తున్నారు. ఆ అమ్మాయి కొంత అందంగా ఉంటుంది, స్కిల్స్ ఉన్నాయి, యాక్టింగ్ స్కిల్స్. తల్లిని ఒప్పించి తల్లి ఏమో మీరు ఉద్యోగాలు చేసుకోండి, నన్ను ఇప్పుడు నేను ఇంత పెంచి పెద్ద చేశాను కష్టాలు పడి, మీరు ఇప్పుడు సినిమా అని మీరు ఎప్పుడు సంపాదిస్తారు, ఎప్పుడు నిలదొక్కుంటారంటే కూడా లేదు, మేము మాకు కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి వీళ్ళు కన్విన్స్ చేసి ఇద్దరు కూడా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్లో మామూలుగానే పెద్ద డబ్బులు రావు. షార్ట్ ఫిల్మ్స్ అంటేనే ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో అందరికీ హెల్ప్ అవుతుందని, అది ఒక ఐడి కార్డ్ లాగా ఆ ఫిల్మ్ చూపించి నేను చూడండి ఇట్లా యాక్ట్ చేశాను అని ఛాన్సుల కోసం చాలామంది అందరూ కలిసి తలా 100, 200, 1000 వేసుకొని షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు. అది మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఒక కాలింగ్ కార్డ్ లాగా అది ఉపయోగపడుతుంది అనమాట. సో అలాగా ఈ అమ్మాయి కూడా ట్రై చేస్తుంది. ఆ అమ్మాయి కొంత చిన్న సినిమాలో ఛాన్స్ కూడా వచ్చిందని చెప్తుంది. ఈ క్రమంలో సడన్గా ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. అప్పటి వరకు ఆ అమ్మాయిని వేధిస్తున్నారని ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు. సో ఆమె సూసైడ్ నోట్ కూడా ఒకటి రాసి పెట్టింది. దాంతో ఏంటంటే దాదాపు ఒక 6-7 మంది పేర్లు రాసింది. అందులో కుమార్ అనేవాడు పక్కింట్లో ఉంటాడు. వాళ్ళది రేకుల్ షెడ్ లాంటి ఇల్లు, అది బస్తీ అనమాట, సరూర్ నగర్లో, సైదాబాద్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. సో వీడు పక్కనే ఉంటాడు కుమార్ అనేవాడు. వీళ్ళ బ్యాచ్ అక్కడ ఆకతాయి బ్యాచ్, ఆ బస్తీలో పురుగు బ్యాచ్. సో వీడు దానికి చిన్న రంధ్రం ఉంది బాత్రూమ్కి, దాంట్లో నుంచి వాడు వీడియో తీశాడు. ఫోన్తో తీసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇట్లా నీ వీడియో తీశాను, నువ్వు నాతో పడుకుంటే దీన్ని డిలీట్ చేస్తాను, లేకపోతే నేను దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను, నీ సర్కిల్లో అంతా కూడా వెళ్తుంది ఇది అని. అంటే ఈ అమ్మాయిని వాళ్ళు కొంత ఫాలో అవడం, అబ్జర్వ్ చేయడం, వీళ్ళ సర్కిల్ ఏంటి ఇవన్నీ చూడడం. దీనికోసం వాళ్ళు వీళ్ళ ఇంటి ముందు ఒక సీసీటీవీ కూడా పెట్టించారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కడెక్కడ పోతుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు ఒక సీసీటీవీ కూడా పెట్టారు. అంటే ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ఇద్దరి మీద వాళ్ళు కన్నేసి పెట్టారు అనమాట, ముఖ్యంగా ఈ అమ్మాయి మీద. సో ఈ అమ్మాయిని ఎలాగన్నా వాళ్ళు తమ వశం చేసుకోవాలి అన్న ఒక యాంగిల్లో మెయిన్గా కుమార్ అనేవాడు అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో అమ్మాయి ధైర్యంగా సైదాబాద్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. కాకపోతే ఈ టైం లైన్ కరెక్ట్గా లేదు. అంటే కొంతమంది 2 ఏళ్ళ నుంచి వేధింపులు, 6 నెలలుగా ఈ కెమెరా వీడియో ఫుటేజ్ ఇవన్నీ 6 నెలల నుంచి ఉందని చెప్తున్నారు. ఏదేమైనా పోలీసులకి కంప్లైంట్ ఇస్తే పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది తెలిసిన ఈ కుర్రాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో పోలీసుల దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీదే కేసులు పెట్టించారు. వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారని రివర్స్ కేసు వీళ్ళ మీద పెట్టించారు. దాంతో ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్న ఒకే మార్గం మూసుకుపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పింది, షార్ట్ ఫిల్మ్ వాళ్ళు తీసే వాళ్ళకి ఒకరిద్దరికి, వాళ్ళు కూడా పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి తప్ప పొరుగు బ్యాచ్తో మనం ఏం చేయగలం అనేది వాళ్ళు కూడా చెప్పుకుంటారు. మీరే జాగ్రత్తగా ఉండండి, లేదా ఇల్లు మార్చేయండి అని కూడా చెప్పారు. కానీ ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు ఏదో వేసుకున్నారు, అక్కడేదో వ్యాపారం నడుస్తూ ఉంది. ఇప్పుడు సడన్గా అదంతా షిఫ్ట్ చేయాలంటే కష్టం. అంటే దాన్ని రెంట్కి ఇవ్వాలంటే కూడా వాళ్ళు రెంట్కి ఇవ్వలేకపోవచ్చు. ఆ గ్యాంగ్ అక్కడ ఉంటారు కాబట్టి కొత్తగా ఎవరన్నా చేరాలన్నా వాళ్ళని బెదిరించవచ్చు.
ఇవన్నీ జరుగుంటాయి, మనకు తెలియదు. సో షిఫ్ట్ వాళ్ళకి కూడా ఐడియా వచ్చి ఉంటుంది కదా, మనకే వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్దామనేది వచ్చి ఉండొచ్చు. కానీ అది సాధ్యం కాక వాళ్ళు సరే ఇక్కడే ఉన్నాము, ట్రై చేద్దాము అనేది అనుకొని ఉంటారు. కానీ ఈ పాప ఇలా చేసుకుంటుందని వాళ్ళ తల్లి కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఊహించకపోయి ఉండొచ్చు. మామూలుగా అంటే అమ్మాయిలకి ఒంటరిగా ఉన్న అంటే తండ్రి లేడు, మగ దిక్కు లేదు, ఇలాంటి ఫ్యామిలీస్కి ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో ఖచ్చితంగా ఈ పొరుగు బ్యాచ్ ఉంటుంది. దాన్ని ఎదుర్కొని మనం వెళ్ళాలా అనేది వాళ్ళు అనుకొని ఉంటారు. ఈ అమ్మాయి ఇలా చేసుకుంటుంది అనుకోకపోయి ఉండొచ్చు. అదొక ఆల్టర్నేటివ్ వాళ్ళు వెళ్ళుంటే. కానీ వెళ్ళినా కూడా వాడు రేపు పొద్దున వాడి దగ్గర ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు వెళ్ళినా వాళ్ళు కనిపెట్టగలరు ఎక్కడికి వెళ్ళారు. సో అట్లా కూడా వేధింపులు అయితే తప్పదు. వెళ్ళినంత మాత్రాన వదిలేసే ప్రసక్తి వాడు చేస్తారు. ఇంకా కోపం పెంచుకొని వీళ్ళు వెళ్ళిపోతే మేము వదులుతాం అనుకున్నారా అని కూడా ఇంకా చేయించదు. సో అంటే వీళ్ళకి ఎవరు అండలేదు, పోలీసులు ఏమీ పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళకి ధైర్యం ఎక్కువ వచ్చింది. దాంతో ఇంకా వేధింపులు మొదలైనవి. దాంతో ఈ అమ్మాయి తట్టుకోలేక కుమార్ పేరు మిగతా వాళ్ళ పేర్లు రాసి పెట్టి చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ తల్లి ఏడుస్తూ పోలీసుల్ని గట్టిగా నిందిస్తుంది. ఎందుకంటే పోలీసులు కానీ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పుకుంటుంటే ఇది జరగదు. అంటే నిఘా పెట్టి వీళ్ళకి ఏమన్నా సెక్యూరిటీ ఇచ్చి మీరు కానీ ఈసారి కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని తోలు తీస్తామని కానీ గట్టిగా ఏమన్నా చెప్పుంటే వాళ్ళు భయపడి ఉండే అవకాశం ఉంది. కానీ పోలీసులు ఆ పని చేయకుండా రివర్స్లో వీళ్ళ మీద కేసులు పెట్టడం అనేది వాళ్ళకి ధైర్యం ఇచ్చింది. వాళ్ళు రెచ్చిపోయారనమాట. దాన్ని ఎలా డీల్ చేయాలో అమ్మాయికి తెలియదు. ఇక్కడ ఏంటంటే చాలాసార్లు అంటే మనం బయట నుంచి అనుకుంటాము ఇప్పుడు వీడియోలు పెడితే ఏమవుతుందని. అది వీడియోల వరకే కాదు, ఫిజికల్గా కూడా హరాస్మెంట్ కాదు, వాళ్ళ మధ్యలోనే అమ్మాయి బతకాలి. సో బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా హరాస్మెంట్ ఉంది. దాని నుంచి బయటపడడానికి అమ్మాయికి మార్గం లేదు. అంటే సపోర్ట్ సిస్టమ్ లేదు ఈ అమ్మాయికి, ఇటు ప్రొఫెషనల్గా సపోర్ట్ ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే ఇలాంటివి ఎలా ఎదుర్కోవాలో కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు. అంటే మామూలుగా కొన్ని మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఇష్యూని దీన్ని వేరే రకంగా తీసుకెళ్ళడానికి ట్రై చేసి ఉండొచ్చు, లేదా మనలాంటి ఛానల్ దగ్గరికి వచ్చున్నా మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాము, వాళ్ళు ఇలా చేస్తున్నారు పోలీసులు పట్టించుకోలేదంటాము, లేదు మనకు తెలిసిన పై ఆఫీసర్లకి చెప్తాము, ఇలాగా చేసి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయికి అంత ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు దీన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలని. రెండోది అక్కడ ఓన్ హౌస్ ఉన్నప్పుడు భయపడతారు. రేపు ప్రాపర్టీ ఉంది, మనం వెళ్తే ఇల్లుని ఏం చేస్తారో అనే ఒక భయం ఉంటుంది. లోకల్ రౌడీ బ్యాచ్తో డీల్ చేయడం వల్ల ఇది చాలామంది ఇదే వాళ్ళకి. అందుకని ఇవన్నీ ఆప్షన్స్ లేకనే అమ్మాయి చనిపోయింది. అంటే నేను చనిపోతే కనీసం నేను చనిపోయినా కన్నా వీళ్ళని ఏమన్నా చేస్తారేమో, కనీసం తల్లి చెల్లి సేఫ్గా ఉంటారేమో అని అనుకుంది. ఇప్పుడేమో వాళ్ళు ఎస్కేప్ అయ్యారని చెప్తున్నారు, ఒకరో ఇద్దరు సరెండర్ అయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదేంటంటే హైదరాబాద్ దీని కిందకే వస్తుంది, కమిషనరేట్ కిందకే. సో సజ్జనారు కూడా దీన్ని సీరియస్గానే తీసుకున్నాడని చెప్తున్నారు. సో మరి ఎంతవరకు న్యాయం జరుగుతుందో చూడాలి. పాపం ఎన్నో కళలతో అమ్మాయి ఎంతో కష్టపడి, తల్లి కూడా కష్టపడి షాపు నడుపుతూ ఆడపిల్లల్ని పెంచడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి సంఘటనలు జరగడంతో ఇదవుతుంది. మామూలుగా అయితే ధైర్యంగా ఉండి కొంత ఎక్స్పోజ్ చనిపోయే బదులు ఓపెన్ అయితే ఏమవుతుంది, ఎట్లాగూ చనిపోతామని డిసైడ్ అయింది. అలాంటప్పుడు చావుకు తెగించినాక మీడియాకు మీడియాకి ఎక్కువ ఉండొచ్చు. 2 వీడియోలు పెడితే ఏమవుతుంది, ఈ అమ్మాయిలందరూ నేర్చుకోవాల్సింది. ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. నల్గొండలో కూడా 2 అమ్మాయిలు ఎలాగే చనిపోయారు. అలాగే మన పుష్పలో నటించిన కేసు ఒక అమ్మాయి వీడియో తీసి బెదిరిస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇలాగ చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి నేను చాలాసార్లు చెప్తుంటాను అమ్మాయిలు మీ నగ్న వీడియోలు బయటికి వెళ్తే ఏమీ కాదు, ఒకవేళ బయటికి వెళ్తే అవి అని చెప్పేసేయండి, భయపడకండి. నగ్న వీడియోలు పోయినంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మగవాళ్ళకి లేని సిగ్గు ఆడవాళ్ళకు ఉండాల్సిన అవసరం. మగవాళ్ళు ఎవరన్నా నీ నగ్న వీడియో పెడతానని బెదిరిస్తే మగవాళ్ళు భయపడతారా? భయపడరు కదా, పెట్టుకోరా, ఇంకా కావాలంటే ఇస్తానంటారు. అలాగే అమ్మాయిలు కూడా అది నేర్చుకోవాలి. ఇంకా కావాలంటే ఇస్తాను, పెట్టుకోను అని చెప్పాలి. దానికి భయపడే కొద్దీ భయపెడుతుంటారు. నేను భయపడను, నువ్వు పెట్టుకో అంటే వాళ్ళకి ఇంకా ఆయుధం పనిచేయదు. ఒకవేళ పెడితే పెడతాడు, మహా అంటే పెడితే పెట్టుకొని ఎవరికైనా అడిగినప్పుడు అది వీడియో నాది కాదు, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పు. అప్పుడు సైబర్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఛానల్కి రావచ్చు.
సో ఇలాంటి అమ్మాయిలకి ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు ఏదో ఒక ఛానల్ని పట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఇవాళ ఆన్లైన్లో కొడితే ఛానల్ అడ్రస్లు దొరుకుతాయి, డైరెక్ట్గా ఛానల్కి వచ్చేయండి, ఎనీ పాపులర్ ఛానల్ వాళ్ళని తీసుకుంటారు. సో వచ్చేసి ఫైట్ చేయండి, హెల్ప్ తీసుకోండి. మహిళా సంఘాలు ఉన్నారు, హెల్ప్ లైన్లు ఉన్నాయి. ఒక పోలీసులు పట్టించుకోనంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వేరే ఏమున్నాయి అనేది చూసుకోవాలి. అది చేయకపోయి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇప్పుడు తీరని దుఃఖాన్ని తల్లికి సిస్టర్కి మిగిల్చినట్టయింది. ఆ అమ్మాయి కళలన్నీ పోయినాయి. సో ఆత్మహత్య పరిష్కారం కాదు, ఫైట్ చేయడం ఇంపార్టెంట్. ఫైట్ చేయడానికి సపోర్ట్ సిస్టమ్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, మీడియాని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ యాంగిల్లో ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా మీడియాలో ఎక్స్పోజ్ అయితే పోలీసులు కూడా సీరియస్గా తీసుకుంటారు. మీడియాలో ఎక్స్పోజ్ కానప్పుడు పోలీసులు వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి. లోకల్ పోలీస్ స్టేషన్లో లోకల్ పీపుల్తో వాళ్ళు కూడా కొట్లాడలేకపోవచ్చు, వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకు ఉండొచ్చు. మనం పోలీసులను కూడా అన్ని చోట్ల నిందించలేము, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మనకు తెలియదు. కాబట్టి అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలు బయటకు వెళ్తాయని ఫస్ట్ భయపడాల్సిన అవసరమే లేదు. పోతే పోయినా అనుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఏఐతో చాలా ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. చిన్న ఫ్రీ యాప్లే క్రియేట్ చేసేస్తాయి. మనం ఫోటో ఇచ్చి అమ్మాయి ఫోటో ఇచ్చి ఈ అమ్మాయి న్యూడ్గా మార్చంటే సెకండ్స్లో మార్చేస్తాం. నా ఫోటో ఇచ్చి మీ ఇద్దరు న్యూడ్గా ఉన్నట్టు పెట్టు బెడ్లో అంటే పెట్టేస్తుంది. కాబట్టి వాటికి భయపడడం మొదలు పెడితే ఇంకా మనం బతకలేం సమాజంలో. అందుకని న్యూడ్ వీడియోలకి భయపడకుండా ఉండడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఫైట్ చేయడానికి ఈ మీడియాని లేకపోతే మహిళా సంఘాలని ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ధైర్యంగా ముందు ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది. చావు కంటే ఇవి బెటర్ పోరాడడం. అంతేగాని సరెండర్ అయిపోయి చనిపోవడం అనేది పరిష్కారం కాదు. థ్యాంక్ యూ సో మచ్.